శ్రీ గురుభ్యో నమ. ఇక మనం సింహరాశికి వెళ్తున్నామండి. సింహరాశిలో మరి ఉన్నటువంటి వారికి ఈ యొక్క జన్మలలో ఏ విధంగా ఉంది అంటే వీరికి చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. వీరు పట్టిందల్లా చాలా బంగారంగా ఉంటుంది, మంచి ఆదాయం ఉంటుంది, ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య మంచి సరైన అవగాహన ఉంటుంది. బంధుమిత్రుల మరి వీరికి సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. స్నేహితుల వల్ల గతంలో వీరికి ఏదైనా రావాల్సినటువంటి మొండి బాకీలు, అంటే మనం ఏదైనా అప్పుగా ఇచ్చి మనకి ధనం రాలేదు అని ఇబ్బంది పడుతుంటే తప్పగా ఆ యొక్క ధనం కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. అదేవిధంగా మీ పిల్లలు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే వారికి మంచి అనుకూలమైన నెలగా చెప్పవచ్చు ఈ నెల. వారు ఏదైనా సరే పనులు తొందరగా పూర్తి చేసుకుని మరి ఈ యొక్క ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వీరికి ఏదైనా సరే కోర్టుకు సంబంధించినటువంటి కానీ, లేదా ఏదైనా భూమికి సంబంధించినటువంటి కానీ, ఏవైతే ఏదైనా పెండింగ్లో ఉన్నా, లేదా ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇక వీరు నూతన గృహం కొనే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. స్థలం కానీ, ఇల్లు కానీ ఏదైనా కొనే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా వాహన సౌఖ్యం కూడా చాలా బాగుంటుంది. ఇక వీరికి ముఖ్యంగా కొంచెం విషయంలో ఏంటంటే ఒక చిన్న విషయం ఏంటంటే వీరు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. కొంచెం ఆరోగ్యం మరి అధిక ఉష్ణం వల్ల కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఇక వ్యాపారస్తులకి సింహరాశిలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారందరికి కూడా ఈసారి చాలా అనుకూలంగా ఉంది. వీరు రూపాయి పెట్టిన దానికి రూపాయి కూడా అర్జించవచ్చు. అదేవిధంగా కొంచెం చిన్న చిన్న విషయాలలో వీరు ఒక్కొక్కసారి ఆ యొక్క రూపాయి కూడా పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాన్నైనా సరే వ్యాపారం చేసేటప్పుడు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు ఈ జనవరి నెల. ఈ యొక్క ఇక వారు అనుకున్న విధంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్, అదేవిధంగా బదిలీలు, ఈయన కావాల్సిన వాళ్ళందరూ కూడా పై అధికారుల వల్ల మందన పొంది తప్పక మీరు అనుకున్న విధంగా కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మరి ఆ యొక్క విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సింహరాశిలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. మీరు అనుకున్న పనులన్నీ కూడా తొందరగా పూర్తవుతాయి. అదేవిధంగా స్టేట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైనా సరే ఉద్యోగాల కొరకై పరీక్ష రాస్తున్నటువంటి వారందరూ కూడా చాలా అనుకూలమైన నెలగా ఉంది. తప్పగా మీరు రాస్తున్నటువంటి ఈ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అధిక వేడి అంటే అధిక ఉష్ణం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక వీరికి అనుకూలమైన రోజులుగా ఈ నెలలో మరి 1వ తారీఖు, 5వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 23వ తారీఖు, 28వ తారీఖులో మీకు చాలా అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. అదేవిధంగా ప్రతికూలమైన రోజులుగా వీరికి 3వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, మరి 16వ తారీఖు, 19వ తారీఖు, మరి 25వ తారీఖు, 30వ తారీఖులో వీరికి మరి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నెమ్మదిగా పూర్తవుతాయి. కొంచెం ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులతో ఉంటాయి కాబట్టి అటువంటి ఇబ్బందులను తెలియపోవాలంటే తప్పగా గురువు గారిని కానీ, లేదా ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క సింహరాశి వారికి వారు ఈ నెలలో మరి ఆదివారం రోజునాడు గుర్తుంచుకోండి బాగా, ఆదివారం రోజునాడు ఒక కేజీంబావు గోధుమ రవ్వ కానీ, లేదా కేజీంబావు గోధుమ పిండి కానీ తప్పక ఆదివారం ఈ యొక్క జనవరి నెలలో ఉన్నటువంటి ఆదివారాన్ని కూడా మరి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి శివాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తే మీకున్నటువంటి ఆ యొక్క ఏవైతే ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఉన్నాయో అటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శుభస్య శీఘ్రం.